శ్రీధర్ బాబు గారికి 3 పాయింట్స్ నేను మరొకసారి మీ మెమరీ కోసం. ఒకటి, ఎన్ఎండిసిని దాన్ని బాగు చేయండి, ఎలా చేస్తారు? 500 ఎకరం ఉంది, పెద్ద యూనిక్ ఒకప్పుడు. రెండోది, బయ్యారం ఏం చేస్తారు చూడండి. మూడోది, ఎర్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అది 2 కూడా లింకప్, అది మినరల్కి సంబంధించింది కాబట్టి దానిపైన శ్రద్ధ పెట్టమని కోరుతున్నా. అలాగే నియోజకవర్గాల లేకపోతే ఇంకోట మీరు మినీ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు అంటున్నారు, దాన్ని అక్కడ దొరికేటువంటి వనరులు వీటిని బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక ఈ ఇండస్ట్రియల్కి సంబంధించిందే ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి, సాఫ్ట్వేర్ కంపెనీల్లో అసలు మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు? కార్మికులు ఇన్ ద సెన్స్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లో. దానిపైన మీ క్లారిటీ కూడా మరలా మీరు అవకాశం ఉన్నా లేకపోతే మీరు చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఎందువల్లంటే అసలు టోటల్గా ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా, వాళ్ళకి ఎన్ని పని గంటలు ఉంటాయి రోజులో, ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా, దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా, తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా, లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. వై? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు, వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయాలోకం. 2 రోజులు ఆ సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్నా బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. దానివలన మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువుల నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ, వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే శ్రమ ఏమో వాళ్ళది, లక్షల కోట్లేమో వేళయి. నేనేం తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని, కానీ అదొక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే. రాను రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమని, వాళ్ళకున్నటువంటి మేధస్సుని, వాళ్ళకున్న శక్తిని, యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ తీసుకుని వస్తే మంచిది. మీరు వెళ్ళిపోతారా? మాట్లాడండి. ఎందుకంటే మీరందరూ ఎంత మాట్లాడతారో నాకు ఒక్కడికే అంత టైం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, మరి అందరి సమస్యలు నేనే మాట్లాడాలి కదా. మరి ఆయన సౌహృదయులు కాబట్టి మీరైతే అసలు మాట్లాడించేవాళ్ళు కాదు, నాకు తెలుసు. అదే బీఆర్ఎస్ అయితే ఒక్క నిమిషంలో నన్ను మాట్లాడించేది కాదు, తీసుకెళ్లి లోపల బయట వేసేవాళ్ళు. మీరు మిత్రపక్షం ఉన్నా మీరు మాట్లాడారు. మిత్రపక్షం సో ఇది ఇండస్ట్రీస్ సంబంధించింది అధ్యక్ష. ఇక రెండోది ఈ బీసీకి సంబంధించింది కూడా ఇవాళ ఉంది కాబట్టి దానికి సంబంధించి
దానిలో నేను చూశాను వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఏదో పేరుతో పెట్టారు. ఏదన్నా ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ కులానికి సంబంధించిన అసలు కులాలు బీసీ కులాలు చాలా ఉన్నాయి. యాదవులు, కుర్రములు, అలాగే ఆడికటికల, పెరిక, ఉప్పర, మాది కులం, కుమ్మర, నక్కల, మేదరి, మేర, వడ్డిర, బొందిలి, భట్రాజులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, నాయి బ్రాహ్మణులు, గౌండ్ల, గొల్ల, యాదవ, కురుమ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, గంగపుత్ర, చాకలి, ఇటువంటి అనేకం రాశారు అధ్యక్ష. వీళ్ళందరికీ ఇక్కడైతే ఉన్నాయి ఆత్మగౌరవ భవనాలు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడేమి ఉండరు, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుందేమో అని. ప్రతి ఊరిలో కూడా ఇవాళ కుల చైతన్యం పెరిగింది. మాకు ఒక స్థలం ఇవ్వండి అని ఎమ్మెల్యేలను అడుగుతూ ఉన్నారు, మా కులమో లేకపోతే వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి. అందుకని ఎట్లయినా ఇంత ఖర్చు పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఆయా కులాలకి కొంత స్థలం చూపెట్టి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బీసీలకి